హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి మీరు కూడా నాకు చెప్పొచ్చు కదా. చెప్పాలంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. జెండా మందరం అంటే మనందరికీ గుర్తుకొచ్చేది స్వీట్స్, అంటే చిన్నతనంలో లేండి, ఇప్పుడైతే కాదు. చిన్నతనంలోనైతే జెండా మందరం అంటే మంచిగా రెడీ అయిపోయి పరిగెత్తుకుని మరీ వెళ్ళేది. చిన్నతనం కదా, స్వీట్స్ బిస్కెట్స్ అంటే ఆ మాత్రం సంబరం హడావిడి ఉంటది కదా. మరి ఈసారి అయితే ఈ జెండా మందరం రోజు మేమైతే పోచమ్మకు చేసుకుందామని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. పోచమ్మకి అయితే చేసుకోవడం అయిపోయింది. ఈ రోజు అయితే మా ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నాం. జెండా మందరం రోజు కూడా నాన్ వెజ్ తింటారా, అసలు తినొచ్చా, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మా ఇంట్లో చపాతీ విత్ మటన్ కర్రీ. ఈ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టం సరే కానీ ఒకటి చెప్పండి, చపాతీలోకి ఆలు కర్రీ, పప్పు, చికెన్, మటన్ ఇవన్నీ తినడం కామనే, కానీ చపాతీని ఛాయ్లో ముంచుకొని ఎప్పుడైనా తిన్నారా? చపాతీని కర్రీస్తో తినడం కంటే ఛాయ్లో ముంచుకొని తింటేనే చాలా చాలా బాగుంటది. ఇప్పుడు చపాతీ చేసినా సరే ఒక్కటైనా ఛాయ్లో ముంచుకొని తినకపోతే నాకు చపాతీ తిన్న ఫీలే ఉండదు. వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసి